నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఇప్పుడు దేశ రాజకీయాలన్నీ కూడా కర్ణాటక వైపే చూస్తున్నాయి. ఎందుకు కర్ణాటక వైపు చూస్తున్నాయంటే అక్కడ సీఎం చేంజ్ చేస్తున్నారు. సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేశారు. అది కూడా అధిష్టానం పిలుపు మేరకే రాజీనామా చేశారు. ఇప్పుడు డీకే శివకుమార్ కొత్త సీఎంగా అవతరించబోతున్నారు కర్ణాటకలో. ఎందుకు దేశ రాజకీయాలన్నీ కర్ణాటక వైపు చూస్తున్నాయంటే సౌత్ ఇండియా మొత్తం కూడా అంటే దక్షిణ భారతదేశానికి కర్ణాటక కీలకం కానుంది. ఎందుకంటే 2023 ఎన్నికలకు ముందు అంటే కర్ణాటకలో 2022లో ఎన్నికలు జరిగిన తర్వాత తెలంగాణలో ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాని తర్వాత రీసెంట్గా జరిగిన కేరళ ఎన్నికలు ఏవైతున్నాయో అందులో ఎల్డీఎఫ్ని ఓడించి కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చింది. సో ఏ విధంగా రాజకీయాలని కర్ణాటక ప్రభావితం చేస్తుంది అనేది చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే సిద్ధరామయ్య సీఎంగా ఎప్పుడైతే పదవిలోకి వచ్చారో అప్పుడే చాలామంది రాజకీయ విశ్లేషకులు మరికొద్ది కాలానికి ఖచ్చితంగా సీఎం చేంజ్ అవుతారు అనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్పిన మాట. సో ఇప్పుడు అదే జరిగింది. బట్ ఇది ఎలా సాధ్యమైంది? అధిష్టానమే సిద్ధరామయ్య పైన ఎలా ఒత్తిడి తీసుకొచ్చింది అనేది మనం క్లియర్గా కొంచెం డెప్త్గా తెలుసుకుంటే డీకే శివకుమార్ స్ట్రాటజీ అనేది చాలా చాలా క్లియర్ కట్గా వర్కౌట్ అయింది. ఇక్కడ డీకే శివకుమార్ అధిష్టానం మీద ఒత్తిడి తీసుకురాకుండా అంటే లైజనింగ్ కానీ లాబింగ్ కానీ ఏమీ చేయకుండా ఎవరైతే కర్ణాటకలో ఉన్న కొంతమంది నేతలు ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో, మంత్రులు ఉన్నారో, ఎంపీలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా వెళ్ళిన ప్రతిసారి కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారట. ఏమని? డీకే శివకుమార్ సీఎం అయితే మరొక 5 ఏళ్ళు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా తెలంగాణ మీద పడుతుంది. దాని తర్వాత కొంత ఆంధ్రాలో కూడా ఓట్ షేరింగ్ పెరిగే అవకాశం ఉంది. తద్వారా మళ్ళీ ఏదైతే కేరళ ఉందో కేరళలో కూడా మళ్ళీ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఇలాగ ప్రతిసారి వెళ్ళిన ఐదుగురు వెళ్ళినా 10 మంది వెళ్ళినా వీళ్ళంతా కూడా కేసీ వేణుగోపాల్ని కానీ అక్కడ ఏఐసిసి చైర్మన్ ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరినీ కానీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళందరితో కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నం చేశారట కర్ణాటక కాంగ్రెస్ నేతలు. ఇది కేవలం ఆ నేతలు తీసుకొచ్చిన ఒత్తిడి అంటే కానే కాదు. ఇది డీకే శివకుమార్ పర్ఫెక్ట్ ప్లానింగ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా లోలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్ళింది కాంగ్రెస్ పార్టీ అనేది, ఇక్కడ ఏ విధంగా నడపాలి అనేది డీకే శివకుమార్ ప్లానింగ్ అనేది చాలా క్లియర్ కట్గా ఉందట. అదే స్ట్రాటజీ అంటే ఎక్కడ ఏది ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీలో చిన్న చిన్న అవకతవకలున్నా ఇబ్బందులున్నా డీకే శివకుమార్ ట్రబుల్ షూటర్గా వ్యవహరించేవారని అందరికీ తెలిసిన విషయమే. అయితే సిద్ధరామయ్య కొంత మాస్ లీడర్ అయినప్పటికీ కూడా కొంత సిద్ధరామయ్యతో పోల్చుకుంటే యంగ్ జనరేషన్ కావాలి కర్ణాటక కూడా. డీకే శివకుమార్ అయితే సౌత్ ఇండియా మొత్తాన్ని కీలకంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కొంతమేర ఆయన పనిచేస్తారు. ట్రబుల్ షూటర్గా ఉన్నారు కాబట్టి అటు తమిళనాడులో కొంత ప్రభావం చూపుతారు, ఆంధ్రాలో చూపిస్తారు, అలాగే తెలంగాణ, అలాగే కేరళ ఈ 4 రాష్ట్రాల్లో అంటే కర్ణాటకతో పాటుగా ఈ 4 రాష్ట్రాల్లో కూడా ఆయన కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. డీకే శివకుమార్ వెళ్తే అక్కడ చాలా క్లియర్ కట్గా ఆ సమస్య ఏదున్నా సరే క్లియర్ అవుతుందనే నమ్మకం ఏఐసిసి పెద్దల్లో కూడా ఉంది. కాబట్టి ఏఐసిసి పెద్దలు సిద్ధరామయ్యని రాజీనామా చేయించి డీకే శివకుమార్ని సీఎం చేయడానికి సిద్ధపడ్డారనమాట. ఇప్పుడు డీకే శివకుమార్ స్ట్రాటజీ మరోలాగా కూడా కనిపిస్తూ ఉంది కర్ణాటకలో. అది కర్ణాటకలో అన్ని కమ్యూనిటీస్ అంటే ఎస్టీ కానీ, ఎస్సీ కానీ, బీసీ కానీ, మైనార్టీ కానీ వీళ్ళందరినీ కూడా మొదటి దఫా క్యాబినెట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారట. అయితే మల్లికార్జున ఖర్గే తనయుడు ఎవరైతున్నారో ఆయన్ని కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు ఎస్సీ సామాజిక వర్గం. అటు నుంచి లింగాయత్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఆయన క్యాబినెట్లోకి తీసుకుంటున్నారు. అలాగే ఎస్టీ కానీ, మైనార్టీ కానీ వీళ్ళందరినీ కూడగట్టుకునే ప్రయత్నం చేశారు డీకే శివకుమార్. ఇక్కడే ఆయన పొలిటికల్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంది అనేది అర్థమవుతుంది. అంటే దీన్నంతా కూడా ఒక పక్క కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా అసలు కాంగ్రెస్ చేస్తున్న ఈ గేమ్ ప్లాన్ అంతటిని కూడా చాలా క్లోజ్ గమనిస్తున్నారు. అయితే డీకే శివకుమార్ చాలా చాలా క్లియర్గా మత విద్వేషాలను రెచ్చగొట్టకుండా, కులాలను రెచ్చగొట్టకుండా ఖచ్చితంగా రాష్ట్రాన్ని నేను కాపాడే ప్రయత్నం చేస్తాను అన్నట్లుగా కూడా కేంద్రానికి సంకేతాలు పంపారు. ప్రజల్లో కూడా కొంత ఈ ఎమోషన్ అనేది వర్కౌట్ అయింది. ఎందుకంటే డీకే శివకుమార్ మీద కొంత నమ్మకం ఉంది. యంగ్ లీడర్స్ అందరూ కూడా డీకే శివకుమార్ వెనకే ఉన్నారు కాబట్టి ఎవరైతే ఇక్కడ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, ఎంపీలు కానీ వీళ్ళంతా కూడా ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి అధిష్టానానికి బ్రెయిన్ వాష్ చేస్తున్నట్లు గమనిస్తున్నారు అన్నమాట. అంటే ముఖ్యంగా డీకే శివకుమార్ సీఎం అయితే ఖచ్చితంగా కర్ణాటకలో మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అనేది ఒక మొక్కనైతే నాటారు.
సో ఇప్పుడు ఆ మొక్క పెరిగి పెద్దదైందనే విషయం చాలా క్లియర్గా తెలుస్తుంది. వై బికాస్ ఈరోజు డీకే శివకుమార్ సీఎం అవ్వబోతున్నారు. ఆయన క్యాబినెట్ అన్ని కులాల వాళ్ళని తీసుకున్నారు. మైనార్టీల దగ్గర నుంచి, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళ దగ్గర నుంచి, ఓసీల దగ్గర నుంచి, లింగాయత్ కమ్యూనిటీ వీళ్ళందరినీ కూడా తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, సో నెక్స్ట్ కూడా అక్కడ ట్రబుల్ షూటర్గా వ్యవహరించే డీకే శివకుమార్ యొక్క ఏదైతే ఆయన యొక్క ట్రబుల్ షూటర్ అవుతారు అనేది ఎలా అయితే ఉందో అదే విధంగా తెలంగాణలో కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తం దక్షిణ భారతదేశానికి ఒక కీలక నాయకుడిగా డీకే శివకుమార్ అవతరించబోతారు కాబట్టి, మరొకసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ అధిష్టానం డీకే శివకుమార్ని సీఎంగా ప్రకటించింది. రైట్. సో ఓవరాల్గా ఈ సినారియో అంతా చూస్తే రానున్న రోజుల్లో సౌత్ ఇండియా మొత్తాన్ని ఏమన్నా కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుందా? అటు కేరళలో యూడీఎఫ్ కానీ, తెలంగాణలో కాంగ్రెస్ కానీ, అలాగే అక్కడ షర్మిలకి కొంత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు ఆంధ్రాలో, కొంత ఓట్ షేరింగ్ పెరిగే అవకాశం ఉందనే చర్చలు జరుగుతున్నాయి. అలాగే విజయ్తో కూడా కొంత క్లోజ్నెస్ ఉన్న డీకే శివకుమార్ కాంగ్రెస్ కూటమి వైపు విజయ్ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉందా అనేది కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు 5 కూడా ఇప్పటికే విజయ్కి మద్దతు ఇచ్చారు. ఆ మద్దతుతోనే విజయ్ సీఎం అయ్యారు. అంటే ఇక్కడ తమిళనాడులో కూడా కాంగ్రెస్ కూటమే ఉంది అనేది ఇక్కడ తెలుస్తుంది మనకి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కనుక ఆంధ్రప్రదేశ్ని కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్కి సంబంధించి కొంతమేర అక్కడ మెజారిటీ పెంచుకునే ఆలోచనలు కూడా చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం అయితే చాలా క్లియర్ కట్గా ఈ గేమ్ ప్లాన్తోనే దక్షిణ భారతదేశంలో బీజేపీకి అవకాశం ఇవ్వకూడదు గతంలో లాగా, మళ్ళీ కాంగ్రెసే అధికారంలో ఉండాలి, దక్షిణ భారతదేశం మొత్తం కూడా కాంగ్రెసే ఉండాలనే ప్లాన్తోనే డీకే శివకుమార్ని ఇక్కడ సీఎం చేశారనేది వాస్తవంగా తెలుస్తున్న అంశం. సో ఈ ఓవరాల్ సినారియో పైన మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి. ఓవరాల్గా దక్షిణ భారతదేశం మొత్తం కూడా డీకే శివకుమార్ యొక్క ప్రభావం ఉంటుందా ఉండదా, మళ్ళీ కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.